జమ్మికుంట. జమ్మికుంట ఒకసారి చూద్దాం. జమ్మికుంటలో మొత్తం 30, అక్కడ మెజారిటీ రావాల్సింది 16. కాంగ్రెస్ కి 10, బీఆర్ఎస్ కు 12 వచ్చాయి. ఇతరులు అలాగే బీజేపీ చెరొక 4 వచ్చాయి. ఇప్పుడు ఎవరెవరికి మద్దతు తెలుపుతారు అన్న దానిపైన ఇప్పుడు ఆసక్తికర సన్నివేశాలు ప్రతి చోట కూడా వెలుగు చూస్తున్నాయి. ఇక జగిత్యాల్లో మొత్తం 50 ఉన్నాయి. 50లకు గాను 26 అక్కడ మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి కాంగ్రెస్ కి చాలా ఎడ్జ్ కనిపిస్తోంది. ఎందుకంటే 23 సీట్లు దక్కించుకుంది. బీఆర్ఎస్ 4, అక్కడ బీజేపీ 6, ఇండిపెండెన్స్ 14 గెలుచుకున్నారు ఇక్కడ. సో ఇండిపెండెన్స్ లో ఎవరైనా సరే ఒక 4 అటు వెళ్ళిపోయినా సరే అక్కడ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అందే అవకాశం కనిపిస్తోంది. ఇక మెట్పల్లిని ఒకసారి చూద్దాం. మెట్పల్లిలో 26 ఉన్నాయి మొత్తం కూడా వార్డ్స్. 26 కానీ 14 మ్యాజిక్ ఫిగర్ అక్కడ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు 10 వచ్చాయి. ఇక్కడ బీజేపీ చాలా ఎడ్జ్ లో కనిపిస్తోంది. బీజేపీకి 10 వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు 4. సో ఈ 4 ఎడ్ సైడ్ వెళ్తారు. ఒకవేళ కాంగ్రెస్ తీసుకున్నా సరే, బీఆర్ఎస్ తీసుకున్నా సరే ఇంకా కూడా 4 బీజేపీ నుంచి లాగాల్సి ఉంటుంది. సో ఎక్కువగా ఎడ్జ్ మెట్పల్లిలో మాత్రం బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. ఇక రాయకల్ని ఒకసారి చూద్దాం. మెజారిటీ అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 7 స్థానాలను కైవసం చేసుకోవాలి. కానీ ఇక్కడ కూడా బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. 5 స్థానాలతో మొదటి ప్లేస్లో ఉంటే ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ చేను 3 ప్లేసెస్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు బీజేపీ ఒకవేళ అక్కడ ఏమైనా చేజిక్కించుకోవాలంటే ఇండిపెండెంట్తో పాటు ఇతర పార్టీల నుంచి కూడా సభ్యుల్ని లాగాల్సి ఉంటుంది. సో రాయకల్లో ఇప్పుడు ఎవరు పార్టీ అక్కడ స్థాపించబోతున్నారు దానిపైన తెలుసుకోవాలి. ఇక కరీంనగర్ కార్పొరేషన్ ఒకసారి చూస్తే మొత్తం 66 కార్పొరేషన్స్కి గాను 14 కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కరీంనగర్లో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కరీంనగర్, ఆదిలాబాద్ 2 ప్లేసెస్లో కూడా బీజేపీ అని అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అలా చెప్పాయి. కరీంనగర్లో చూస్తే మొత్తంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. 34 అక్కడ మ్యాజిక్ ఫిగర్, 34 అయితే అక్కడ ఏర్పడతారు. సో ఇప్పుడు ఏ పార్టీ నుంచి వస్తారు, ఇటు కాంగ్రెస్ నుంచా బీఆర్ఎస్ నుంచా? అక్కడ ఎడ్జ్ మాత్రం ఇక్కడ బీజేపీకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, బీజేపీకి చాలా ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తోంది కరీంనగర్లో. ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. సుమతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఇటు దాదాపుగా నిన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన సమయం లోపల ఇటు కరీంనగర్ కార్పొరేషన్ తర్వాత మిగతా 3 మున్సిపాలిటీలు జగిత్యాలలోని రాయకల్, మెట్పల్లి, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, ఇక్కడ ఎవరికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో ఇప్పుడు హంగు ఏర్పడింది. ఈ హంగు లోపల కింగ్ ఎవరు అవుతారు అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా ఎల్లుండి జరగబోయేటువంటి ఆ ఓటింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉత్తర తెలంగాణతో పాటుగా తెలంగాణ లోపలనే అందరినీ దృష్టి ఆకర్షిస్తున్నది ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఇక్కడ ఎంపీగా కొనసాగుతుండడంతో, కేంద్ర మంత్రిగా ఉండడంతో అన్ని తానై ప్రచారం నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే అత్యధిక స్థానాలు కూడా కరీంనగర్ కార్పొరేషన్ లోపల బీజేపీ గెలుచుకుంది. దాదాపుగా ఇక్కడ 66 డివిజన్ లోపల పోటీ నిర్వహించినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ 30 స్థానాలు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో ఇప్పుడు బీజేపీ ఎలా ఈ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అనేటువంటి ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ 66 స్థానాలు తీసుకుంటే ఇక్కడ ఎంపీగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ ఎక్స్ అఫీషియోగా మెంబర్ గా ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ ఇటు కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఎక్స్ అఫీషియోగా ఉంటాడు. తర్వాత ఇటు మానకొండూరు ఎమ్మెల్యే, అంటే మానకొండూరు కరీంనగర్ మున్సిపాలిటీ పరిధి మానకొండూరు నియోజకవర్గం లోపల 2 వార్డులు ఉంటాయి కాబట్టి అక్కడ ఒక ఎక్స్ అఫీషియో ఉంటారు. మొత్తం 69కి చేరినటువంటి నేపథ్యం లోపల మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఖచ్చితంగా 36 స్థానాలు కావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ బీజేపీకి ఉన్న బలము 30 తర్వాత ఇద్దరు బీజేపీ రెబల్స్ గా పోటీ చేసి వాళ్ళు గెలుపొందడంతో వారిద్దరు ఇప్పుడు తమకు వచ్చేసారు, మొత్తం మా సంఖ్య 32కు చేరిందని చెప్పి ప్రకటించారు. ఇంకా 4 కార్పొరేటర్లు కూడా తమతో టచ్ ఉందని చెప్పి చెప్తున్నారు. అట్లా అయినట్లయితే 36కు చేరే అవకాశం, 36 ప్లస్ బండి సంజయ్ కి ఎక్స్ అఫీషియో ఓటు ఉన్నటువంటి నేపథ్యం లోపల మొత్తం 37. కానీ చివరి నిమిషం లోపల ఈ రోజు మధ్యాహ్నం నుంచి కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇటు ఇండిపెండెంట్లు అందరూ కూడా కలిసి ఇటు మొత్తం కూడా బీజేపీ అంటే మొత్తం అన్ని కార్పొరేషన్ల పైన దృష్టి పెట్టినట్టుగా
కన్మార్ పైన కూడా ఎట్టి పరిస్థితి లోపల బీజేపీ కైవసం చేసుకుంటున్నట్టు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కరీంనగర్ ని బీజేపీ కైవసం చేసుకునే దిశగా పావులు కదులుతూ ఉన్నాయి. ఇక మహబూబ్ నగర్ విషయాన్ని ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ లో కూడా అక్కడ హంగ్ ఏర్పడింది చూడొచ్చు. నారాయణపేట్, అలాగే అలంపూర్, గద్వాల, అమరచింత ఈ 3 ప్రాంతాల్లో కూడా హంగ్ ఏర్పడింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీల్లో 5 చోట్ల హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, నారాయణపేట, గద్వాల, అలంపూర్, అమరచింతలో హంగ్ ఏర్పడింది. మొత్తం 5 ప్రాంతాల్లో కాంగ్రెస్ అక్కడ దేవరకద్రలో మెజారిటీ స్థానాలను అయితే దక్కించుకుంది. మొత్తం 5 ప్రాంతాల్లో మహబూబ్ నగర్లో హంగ్ ఏర్పడింది. ఇప్పుడు 5 ప్రాంతాలు ఎవరినెవరు కైవసం చేసుకుంటున్నారు అన్న దానిపైన స్వతంత్రులతో కలిసి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం గద్వాలలో కనుక చూస్తే 37 వార్డులకు గాను కాంగ్రెస్కు 16 వచ్చాయి. మొదటిగా నారాయణపేటని చూద్దాం. ఇక్కడ 24 వార్డులు ఉంటే అక్కడ 7ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 2 ఇక్కడ బీజేపీ కూడా ఎడ్జ్ కనిపిస్తోంది. బీజేపీ 11 వార్డులు, ఇండిపెండెంట్లు 2. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాల్సింది 13 స్థానాలను కైవసం చేసుకోవాలి. ఇక అలంపూర్ విషయానికి వద్దాం. అలంపూర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక్కడ ఎవరు కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్ చాలా కీలకంగా మారబోతోంది. అయితే అలంపూర్లో 10కి గాను చిరొక 5 ఇచ్చారు, 6 రావాలి. మరి ఇప్పుడు ఎక్స్ అఫిషియో మెంబర్లకు వచ్చినా సరే ఏం జరుగుతుందన్నది కూడా చూడాలి. గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ కనిపిస్తోంది 15తో, అలాగే తర్వాత బీఆర్ఎస్, బీజేపీ 7, ఇతరులు 2. సో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తున్నప్పటికీ కూడా మరి బీజేపీ అలాగే ఇండిపెండెంట్లు కీలకంగా మారుతూ ఉన్నారు. గద్వాలలో మొత్తం ఎవరికి మద్దతు తెలుపుతారు అన్నది ఒకసారి మనకు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక అమరచింతలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులకు గాను ఇక్కడ ఓటర్లు చెరో అన్ని పార్టీలకి 3 స్థానాలు ఇచ్చారు. కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి చెరో 3 స్థానాలు, అందరికీ కూడా ఇండిపెండెంట్ ఒకరక్కడ గెలిచున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ 6 స్థానాలను పార్టీ కైవసం చేసుకోవాలి. మరి ఎవరెవరికి మద్దతు తెలుపుతారు, ఎవరు జంపింగ్ జపాంగ్స్ చేస్తారు అన్నది కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది సాయంత్రానికి లేదా రేపటి కల్లా. మొత్తం మహబూబ్ నగర్లో 5 ప్రాంతాల్లో హంగ్ ఏర్పడింది. ఇక మా ప్రతినిధి శంకర్ ఉన్నారు. శంకర్, మొత్తం 5 ప్రాంతాల్లో హంగ్ కనిపిస్తోంది. అలాగే ఏదైతే ప్రాంతాల్లో 5 ఓట్లు మీరు తీసుకొని ఉన్నారో, ప్రజలు ఇచ్చున్నారో తీర్పు 3 ఓట్లు కరెక్ట్గా ప్రజలు ఒక్కొక్కరికి పార్టీకి కరెక్ట్గా ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఎక్స్ అఫిషియో మెంబర్స్ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇండిపెండెంట్స్ కూడా కీలకంగా ఉన్నారు. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. అంటే ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ 13 మున్సిపాలిటీలను తన హస్తగతం చేసుకుంది.